ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామములో ప్రియులైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఈ రోజంతను దేవుని బలమైన సన్నిధిని ఆయన కృపను మీకు తోడుగా నుండి చేసి మిమ్మల్ని వర్ధిల్ల చేయును గాక. నిశ్చయంగా ప్రభు మాట్లాడుతున్న ప్రతి మాటల్ని బట్టి మీరు బలపరచబడుతున్నారని దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం. చక్కగా దేవుని మాటలు వినండి, తద్వారా మీ జీవితాల్లో ఇంకా ఆత్మీయంగా బలపరచబడి అనేకమైన మేలులు దేవుని సన్నిధి వద్ద నుంచి మీరు పొందుకొందురు గాక. ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తీసి చదువుదాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. ఆమేన్. దేవుడు ఈరోజు చక్కటి మాట మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, అవమానాన్ని మీ జీవితాల్లో ఈరోజు అనుభవిస్తూ ఉన్నారేమో, ఎక్కడికి వెళ్ళినా తృణీకరింపబడతా ఉన్నారేమో, అవమానపరచబడతా ఉన్నారేమో, అనేకులు నిన్ను హేళన చేస్తూ ఉన్నారేమో, నీ యొక్క యథార్థమైన జీవితాన్ని, నీ భక్తి జీవితాన్ని చూసి అనేకులు నిన్ను అవమానపరుస్తున్నారేమో, లేదంటే నీలో ఉన్న బలహీనతలను చూసి హేళన చేస్తూ ఉన్నారేమో. ప్రియ దేవుని బిడ్డ, ఎలా నేను ఈ పరిస్థితుల్లోంచి, ఈ అవమానకరమైన పరిస్థితుల్లోంచి నేను బయటికి రాగలుగుతాను, నా జీవితంలోంచి ఈ భయంకరమైన పరిస్థితులు ఎప్పుడు తొలగిపోతాయి అని చెప్పి ఎంతగానో కృంగిపోతున్నావేమో. ఈరోజు నీ సొంత ప్రజల మధ్య నువ్వు అవమానపరచబడుతున్నావేమో, నీ స్వజనుల మధ్యలోనే నువ్వు దూషింపబడుతున్నావేమో. ప్రియ దేవుని బిడ్డ, ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు చిత్తానుసారంగా జీవిస్తూ ప్రభు యందు నువ్వు ఉండగలిగినట్లయితే దేవుడు నిశ్చయంగా నీకు ఘనతను కలుగజేసే దేవుడు. ఎంత ఘనతనంటే, నీవు ఎక్కడైతే అవమానపరచబడ్డావో ఆ అవమానమునకు ప్రతిగా రెట్టింపైన ఘనత ప్రభు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు నిశ్చయంగా దేవుడు మనందరితో కూడా మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ ఉద్యోగ స్థలంలో నువ్వు అవమానపరచబడుతున్నావేమో, ఎంత యథార్థంగా పనిచేసినా ఏదో ఒక తప్పు నీ ద్వారా జరుగుతుందేమో, ఏదో ఒక ఇబ్బంది నీ ద్వారా జరుగుతుందో, నీ ప్రమేయం లేకుండానే కావాలని నేను సమస్యలో చిక్కింప చేస్తూ అవమానపరుస్తూ ఉన్నారేమో. నీ కుటుంబంలో కావచ్చు, నీవు ఉంటున్న స్థలంలో కావచ్చు, ఏదో ఒక పరిస్థితిలో ప్రతిదినం ఏదో ఒక విషయంలో అవమానాన్ని చూస్తూ ఉన్నావేమో. అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, ఈరోజు ధైర్యం తెచ్చుకొని నిలబడు. దేవుడు నీ అవమానాన్ని కొట్టివేసే దేవుడు. నీ అవమానానికి ప్రతిగా దేవుడు రెట్టింపైన ఘనతనిచ్చే దేవుడు. మనం చూసినట్లయితే 84వ కీర్తన 11వ వచనం చదివినట్లయితే, యెహోవా కృపయు ఘనతను అనుగ్రహించు దేవుడు, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే, మనకు కృపను ఘనతను అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిశ్చయంగా ఎప్పుడు ప్రభు మనకు ఘనత ఇస్తాడు, ఎప్పుడు దేవుడు తన కృపను మనకు అనుగ్రహిస్తాడంటే యథార్థంగా ప్రవర్తించినప్పుడు అంట. ఈరోజు నువ్వు అవమానపరచబడుతుండొచ్చు. అది నీ బలహీనతని బట్టి కావచ్చు, ఏదో ఒక సమస్యని బట్టి కావచ్చు, ఏదో ఒక పరిస్థితిని బట్టి కావచ్చు. నువ్వు ఏ స్థితిలో దేనిని బట్టి అవమానపరచబడుతున్నారు అన్నది ప్రాముఖ్యం కాదు. కానీ ప్రభువు నిన్ను ఘనపరచాలి అని ఆశపడుతూ ఉండగా నువ్వు ఏ రీతిగా ఉండాలి అంటే, దేవుని దృష్టికి యథార్థమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఎప్పుడైతే నువ్వు యథార్థంగా ఉంటావో, ప్రభువు దృష్టికి యథార్థమైన జీవితాన్ని జీవిస్తావో, దేవుడు నీకు కృపయు ఘనతను అనుగ్రహిస్తాడు. ఆయన ఏ మేలును చేయక మానడు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు చాలా మంది ఘనతను కోరుకుంటూ ఉంటారండి. మనుషులు మనని ఘనపరిచినప్పుడు మనకు శ్రమ కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డ, మనుషులు మనల్ని మెచ్చుకుంటున్నప్పుడు మనకి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు ప్రభువు ఇచ్చే ఘనత మన జీవితాల్లో ఉండాలి. మనము కొంతమంది డబ్బిచ్చి వారి గురించి గొప్పగా చెప్పించుకునే వారు అనేకులు ఉన్నారు. లేదంటే ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళ గురించి ఏదో గొప్పగా చెప్పాలి, నేను చేసిన మేలు. కొంతమందిని చూస్తూ ఉంటాం, వారు ఏదైనా చేశారనుకోండి, నలుగురు ముందు వారు చేసింది ప్రతిసారి చెప్తా ఉండాలి. చెప్పకపోతే చాలా కోపం వచ్చేస్తుంది. నేను ఇంత మేలు చేశాను అంటే ఎన్నిసార్లు చెప్పాలంటే జీవితకాలం అంతా చెప్పాలి అన్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి ఘనత కాదు ప్రభు ఇచ్చేది. ప్రభు ఇచ్చే ఘనత ఎలాంటి ఘనత తెలుసా? ఎవరు కూడా నిన్ను కింద పడవేయలేకుండా, ఎవరు కూడా నిన్ను తాకకుండా దేవుడు నిన్ను ఉన్నత స్థలములపైన నిలబెట్టి నిన్ను ఘనపరచుటకు సమర్థుడై ఉన్న దేవుడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు యథార్థంగా జీవించు. మనం చూసినట్లయితే నిశ్చయంగా ఈ పరిస్థితులు మనకు ఎక్కడ కనిపిస్తాయంటే, యోసేపు జీవితంలో మనం చూడొచ్చు. యోసేపును తన అన్నలు ఎంతగానో అవమానపరిచారు. సొంత అన్నలే యోసేపుకు దర్శనాలు
వస్తున్నాయి, యోసేపు కళలు వస్తున్నాయని కళలు కనేవాడు వస్తున్నాడు అని చెప్పి యోసేపుని గురించి అవమానపరిచాడండి. అవమానపరిచిన తర్వాత యోసేపుని చంపాలని చూసి అమ్మి వేశారు. అమ్మి వేసిన తర్వాత యోసేపు ఐగుప్తులో బానిసగా నిలబడి ఉన్నాడండి. ఒక బానిసను కొనుక్కునే స్థలంలో తను అంటే ఆ అమ్మే స్థలంలో తను నిలబడి అవమానకరమైన పరిస్థితిలో ఉన్నారు. కొన్నిసార్లు అంటే వాటిని గురించి వింటున్నప్పుడు అనేకులు చెప్తా ఉన్నారు ఏంటంటే ఆ సమయాల్లో బానిసని ఎలా కొంటారు అంటే బానిసని అంట అతని వస్త్రాలు ఏవి లేకుండా అక్కడ నిలబెట్టి అంటే తన బలాన్ని శక్తిని చూసి తన యొక్క సామర్థ్యాన్ని చూసి తనకు రేట్ అంటే తనకు విలువను పెట్టి కొనుక్కుంటా ఉంటారంట. అందుకని చెప్పేసి తన పై అంగిని తీసేసి ఆ రోడ్ మీద నిలబెట్టి ఏదో ఒక బొమ్మను అమ్మినట్లుగా ఏదో ఒక వస్తువును అమ్మినట్లుగా యోసేపుని అమ్మేశారండి. తండ్రి అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమారుడు ఆ తండ్రి విచిత్రపు అయిన అంగిని కుట్టించి కుమారుడికి చక్కగా వేసి కుమారుని చూసి సంతోషపడుతా ఉన్న తండ్రి యుద్ధ నుంచి దూరపరిచి అతని పై వస్త్రాన్ని తీసేసి ఒక రోడ్ మీద నిలబెట్టి తన జీవితంలో ఎంత అవమానాన్ని యోసేపు చూసుంటాడండి. అయినప్పటికీ యోసేపు యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. తద్వారా దేవుడు అతనికి తోడై నడిపిస్తా ఉన్నాడు. పోతీఫరు యోసేపుని బట్టి పోతీఫరు ఇల్లంతా ఆశీర్వదింపబడని చూసి పోతీఫరు సమస్తాన్ని యోసేపుకు అప్పగించాడంట. యథార్థంగా యోసేపు జీవితం కొనసాగింపబడతా ఉంది. తండ్రి దగ్గర ఉన్నప్పుడు యథార్థంగానే జీవించాడు. ఐగుప్తులో బానిసగా ఉంటున్నప్పుడు కూడా యథార్థంగానే జీవిస్తూ ఉన్నారు. అటువంటి సమయంలో పోతీఫరు భార్య యోసేపు మీద నింద వేసి అవమానపరిచింది. అయినప్పటికీ యోసేపు తన యథార్థతను విడిచిపెట్టలేదు. ప్రియమైన బిడ్డ, నిశ్చయంగా చెరసాలలో ఉన్నాడు, యథార్థంగా జీవించాడు. తర్వాత రాజ సన్నిధికి తీసుకొని రాబడ్డాడు. అప్పుడు కూడా యథార్థంగానే ఉన్నాడు. అప్పుడు కూడా యథార్థంగా తను దేవుడు తనకిచ్చిన ప్రత్యక్షతను చెప్పినప్పుడు ఫరో అడుగుతూ ఉంటాడు, ఎలా నీకు ఇది సాధ్యం? దేవదూతల జ్ఞానం కలిగిన వాడివి నువ్వు అంటే నా వల్ల కలిగినది కాదు, ఇది నా దేవుని వల్ల నాకు కలిగింది అని చెప్పి అక్కడ కూడా యథార్థంగా దేవుని ఘనపరుస్తున్న వ్యక్తి యోసేపు. అటువంటి వ్యక్తి జీవితంలో ప్రభువు ఎంత ఘనతనిచ్చాడు అంటే ఫరో తర్వాత ఫరో అంతటి స్థానములో ఐగుప్తులో నిలబెట్టాడండి. ఒక చక్కటి ఘనతను ప్రభు యోసేపు జీవితంలో యోసేపుకు అనుగ్రహించాడు. తద్వారా మనందరికీ కూడా తెలుసు యోసేపు జీవితం గురించి. యోసేపు అన్నలు అతని యొద్దకు తిరిగి రావడం గురించి మనందరికీ కూడా తెలుసు కదా. యోసేపు అన్నలు యోసేపు దగ్గరికి వచ్చినప్పుడు యోసేపు చెప్తున్న చక్కటి మాటలు మనకు బైబిల్ గ్రంథంలో కనిపిస్తూ ఉంటాయి. ఆదికాండం 45వ అధ్యాయము 13వ వచనం చూస్తే, ఐగుప్తులో నాకు కలిగిన సమస్త ఘనతను మీరు చూచినది యావత్తు నా తండ్రికి తెలియజేసి త్వరగా నా తండ్రిని ఇక్కడికి తీసుకొని రండని తన సహోదరులతో చెప్పి, హల్లెలూయా, తన సహోదరులతో చెప్తా ఉన్నాడు. ఏమనంటే ఐగుప్తులో నాకు కలిగి ఉన్న సమస్త ఘనతను మీరు చూశారు కదా, ఈ ఘనతను నేను పొందుకున్న ఈ ఘనతను తీసుకుని వెళ్ళి నా తండ్రికి చెప్పి నా తండ్రిని తీసుకొని రండి అని చెప్పి సహోదరులతో చెప్తా ఉన్నాడండి. ఎటువంటి ఘనత ఐగుప్తులో యోసేపు పొందుకున్నాడంటే ఏ వీధులలో వస్త్రము కూడా లేకుండా ఒక అమ్మకానికి నిలబడ్డాడో అదే వీధులలో రాజ వస్త్రాలు ధరించుకొని ఫరో రథమెక్కి తిరిగాడండి యోసేపు. ఫరో కూడా యోసేపు ఫరో మాటగా నియమింపబడింది. యోసేపు ఏది చెప్పినా కూడా అది ఐగుప్తు దేశమంతటా కూడా నడుచుకుంటూ ఉన్నారు. యోసేపు మాటకు లోబడతా ఉన్నారు. నిజంగా ఒక నిలువ నీడ లేని స్థానంలోంచి యోసేపు అంత ఉన్నతమైన స్థానానికి ఎలా హెచ్చింపబడ్డాడు అంటే యథార్థంగా జీవిస్తూ ఉన్నాడు. తనకు కలుగుతున్న అవమానాన్ని తను లక్ష్య పెట్టలేదు, తనకు కలుగుతున్న వేదనను తను లక్ష్య పెట్టలేదు. దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నాడు. పోతీఫర్ భార్య వచ్చి తనతో పాపం చేయమన్నప్పుడు నా దేవునికి విరోధమైన పాపాన్ని నేను ఎలా చేయగలుగుతాను? ఈరోజు యథార్థంగా జీవించండి ప్రియ దేవుని బిడ్డ. ప్రభు నువ్వు యథార్థంగా జీవించు, ప్రభు నీకు రెట్టింపైన ఘనత. నిజంగా యోసేపు జీవితం మనందరికీ కూడా ఎంతో మనకు ఆత్మీయ బలాన్ని ఇస్తూ ఉంటుందండి. ఈరోజు చాలా మంది అవమానాలు ఎదుర్కొంటున్నారు, నిందలను ఎదుర్కొంటా ఉన్నారు. ఎందుకు ఈ భక్తి వృధా? ఇంత భక్తి చేస్తా ఉన్నాం, ఇంత ప్రార్థన చేస్తా ఉన్నాం, అయినా నాకు సొంత ఇంట్లోనే నా సొంత జనుల మధ్యలోనే నాకు ఘనత లేదు అని చెప్పి చాలా మంది అనుకుంటా ఉంటారు. ఏదేమైనా
ప్రియ దేవుని బిడ్డ, యథార్థంగా ఉండండి. ప్రభు దృష్టికి యథార్థంగా ఉండండి. ఆయన కన్నులు నీతిమంతుల్ని చూస్తూ ఉన్నాయంట. నిశ్చయంగా ఒక సమయం రాబోతా ఉంది, ఒక దినం రాబోతుంది. ప్రభువు చెప్పిన మంచి మాటలన్నీ నెరవేర్చు దినాలు రాబోతూ ఉన్నాయి. ఆయన నీకు ఇచ్చిన దర్శనము, ఆయన నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక, ఆయన నీ పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను దేవుడు నెరవేర్చే సమయం రాబోతా ఉంది. అప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే యథార్థంగా జీవించండి ప్రియ దేవుని బిడ్డ. ప్రభువు యోసేపుకి ఇచ్చిన ఘనతను నీకు ఇస్తాడు. అదేవిధంగా చూసినట్లయితే నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తానని ప్రభువు వాగ్దానం చేస్తూ ఉంటాడు. ఈరోజు దేవుణ్ణి ఘనపరిచేవారిగా ఉండండి. ఏ పరిస్థితులైనా యోసేపు జీవితంలో తన్ను తాను ఘనపరచుకోలేదండి. యోసేపు దేవుని ఘనపరుస్తా ఉన్నాడు. ఫరో యోసేపుని యొక్క జ్ఞానాన్ని పొగుడుతూ ఉంటే ఫరోతో యోసేపు చెప్తున్న చక్కటి మాటలు మనకు కనిపిస్తూ ఉంటాయి. చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 37వ వచనము మనం చదువుదాము. ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండను గనక అతడు తన సేవకులను చూచి, ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుల్ని కనుగొనగలమా అని అనను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరిచిన గనక నీ వలె వివేక జ్ఞానం గలవారెవరను లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. ఆమె దేవుడు చక్కటి అక్కడ మనం చూసినట్లయితే ఫరో చక్కటి మాట చెప్తా ఉంటాడు. దేవుణ్ణి ఇదంతయు తెలియపరిచాడు. ఇతని వలె దేవతల ఆత్మ కలిగిన మనుషుల్ని మనం కనుగొనలేము, కాబట్టి నీవు నా ఇంటికి అధికారివై ఉండమని చెప్తా ఉంటాడు. అదే ఆదికాండం 41వ అధ్యాయం 16వ వచనం చూస్తే యోసేపు చెప్తున్న మాట చూడండి. యోసేపు, నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చునని ఫరోతో చెప్పాను. ఆమె ఎక్కడ కూడా యోసేపు తనని హెచ్చించుకోలేదండి. రాజు ఎదుట, ఒక అన్యుడైన రాజు ఎదుట, దేవుని ఎరుగని ప్రజల ఎదుట ధైర్యంగా నిలబడి చెప్తా ఉన్నాడు ఏంటంటే, నా దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చును గాక అని. నిజమే ప్రియ దేవుని బిడ్డ, ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి గణపరిచే వారిగా ఉండండి. ఏ స్థితిలో ఉన్నా యథార్థంగా జీవించండి. ఏ అవకాశం దొరికినా ప్రభువుని గణపరచడానికి ఒక చిన్న అవకాశం దొరికినా, నేను కాదు నా దేవుని వల్ల ఎవరైతే ప్రభుని గణపరుస్తూ ఉంటారో నిశ్చయంగా దేవుడు వారిని గణపరుస్తారంట. అదేవిధంగా 91వ కీర్తనలో మనం చూసినట్లయితే, అతడు నా నామం ఎరిగిన వాడు కనుక నేను అతన్ని గణపరిచితని ప్రభు వాగ్దానం చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నామాన్ని ఎరిగి ఉన్నావా? ఆయన నామాన్ని ఎరిగి ఉండడం అంటే ఆయన శక్తిని ఎరిగి ఉండడం, ఆయన కృపని ఎరిగి ఉండడం, యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవడం. ప్రభుని రుచి చూసి తెలుసుకోండి. ప్రభు యొక్క గొప్పతనాన్ని రుచి చూసి తెలుసుకోండి. యెహోవా ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకోండి. తద్వారా ప్రభువు నామాన్ని నువ్వు ఆశ్రయించగలుగుతావు. ప్రభు నామాన్ని నువ్వు ఉచ్చరింపగలుగుతావు. ప్రభు నామాన్ని నువ్వు ఆధారం చేసుకోగలుగుతావు. దేవుని నామాన్ని, ఆయన నామంలో యొక్క శక్తిని నువ్వు ఎరిగి ఉండటాన్ని బట్టి ప్రభు నిశ్చయంగా నేను ఘనపరుస్తాడు. ఆమెన్. ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడైన దేవ, సర్వాధికారి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, ఈ ఉదయకాలం ఎంత అద్భుతమైన రీతిగా మీరు మాతో మాట్లాడారు. ఎంతో మంది జీవితాల్లో ఘనతను కోరుకుంటా ఉన్నారు ప్రభా, గొప్ప పేరును కోరుకుంటా ఉన్నారు. నిశ్చయంగా ప్రభా అయా, ఈరోజు యోసేపు యథార్థంగా జీవించి నిన్ను ఘనపరిచే వ్యక్తిగా, నీ నామం నెరిగిన వ్యక్తిగా ఉండడాన్ని బట్టి ప్రభా, యోసేపుకి ఎలా అయితే రెట్టింపైన ఘనతనిచ్చారో అటు రీతిగా నీ ప్రజలకు రెట్టింపైన ఘనతనిమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలను దీవించండి, కుటుంబాన్ని ఆశీర్వదించండి, మేలుకరమైన గొప్ప కార్యాలు జరిగించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి అత్యధికమైన ఆశీర్వాదాన్ని ప్రభు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.